మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కొడకండ్ల ఏఎంసీ చైర్మన్ నల్ల ఆండాలన్నారు. మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దస్థాని సురేష్, ఏఎంసీ డైరెక్టర్ బానోత్ గోపాల్ నాయక్, ముచ్చాల పూర్ణచందర్, ఆర్ఐ భూక్య, లష్కర్, గ్రామ ప్రత్యేకాధికారి బుధారపు శ్రీనివాస్, నాయకులు రంగుమురళి, పొడిశెట్టి సైదులు, దుంపల శ్యామ్, డాక్టర్ రవీందర్ రెడ్డి, చిరుకు దేవేంద్ర, భువనగిరి లింగమూర్తి, గద్దల ఉప్పలయ్య, జాటోత్ వెంకన్న, చిరుకు సంపత్, వినోద్, ప్రవీణ్, అకౌంటెంట్ అనిల్, వివోఏలు వసంత, మణెమ్మ, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మేడం ఒకసారి చూడండి. యువరంగ మంచి వైట్ పట్ట కొడుతూనే ఉంటుంది. మండల అధ్యక్షులు రైతులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. మండల సభకి అధ్యక్షులు భద్రమ్మ గారిని రావాల్సిందిగా ఒకరిని రైతుని రాజు చేయాలని నల్ల ఆండాలు నా పేరు. మార్కెట్ చైర్మన్ కొడకండ్ల మార్కెట్ చైర్మన్ నల్ల ఆండాలు. ఈ పెద్దవంగర కొనుగోలు కేంద్రానికి చాలా సక్సెస్ఫుల్ కావాలని, ప్రతి ఒక్క రైతు రాజు కావాలని, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చే బోనస్ ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో ఉండాలి. ఏ ఒక్క రైతు బాధపడొద్దు. ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ఈరోజు మన పెద్దవంగర ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభం చేయడానికి చేసినటువంటి కొడకండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల ఆండాలు, వారితో పాటుగా మార్కెట్ డైరెక్టర్లు మరియు మా పార్టీ నాయకులు అందరం కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఈ గతంలో కంటే ఈసారి ఇంకా పెద్ద మొత్తంలో కొనుగోలు కేంద్రం అయ్యే విధముగా రైతులు మరియు అధికారులు అందరూ కూడా సహకరించి ఈ కొనుగోలు కేంద్రాన్ని నడిపించాలని చెప్పేసి కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దవంగర ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగినది. రైతులకు సక్రమంగా అధికారులు సహకరించి ధాన్యాన్ని మంచిగా కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం.